అదే టైంలో సాహిత్య సాంస్కృతిక రంగాల ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ బొంబాయిలో జరిగింది. దాంట్లో ఆంధ్ర రాష్ట్రం నుండి వెళ్ళిన వారికి ఫస్ట్ ప్రైజు వచ్చింది. అప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నది. ఆ యుద్ధం వల్ల కలుగుతున్న నష్టం, బెంగాల్ కరువు లాంటి అంశాలపై మా వాళ్ళు ఇచ్చిన ప్రదర్శనకే ఆ ప్రైజు వచ్చింది. నేను బొంబాయి వెళ్ళలేకపోయాను, ఎందుకంటే కొంతమంది ప్రతినిధులే వెళ్ళాలనుంది. ఆ నిర్ణయం ప్రకారం బాధ్యులు మాత్రమే, అంటే సూర్యావతి, హనుమాయమ్మ, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మాత్రమే వెళ్ళారు. మాకు 1944 ఆగస్టులో పాప పుట్టింది. మనిషికి మానవత్వం ప్రధానం కానీ మతం కాదు. కారుణ్యం పెరిగితే మనిషిలోని కాఠిన్యం నశిస్తుందంటూ ఐక్యతా నినాదం వినిపిస్తున్న కామ్రేడ్స్ మా పాపను కరుణ అని పిలిచారు. మా చందుని అప్పటి వరకు అందరం బాబు అని పిలిచేవాళ్ళం. చంద్ర రాజేశ్వరరావు బెనారస్లో చదువుతున్నప్పుడు భారత విప్లవ పోరాట యోధుడు చంద్రశేఖర్ ఆజాద్ చేత ప్రభావితులయ్యారట. ఆ యోధుడంటే రాజేశ్వరరావు గారికి, సీతారామయ్యకు అమితమైన అభిమానం. ఆయన గుర్తుగా మా బాబుని చంద్రశేఖర్ ఆజాద్ అని పిలవమన్నారు. వారి బాబుకి కూడా ఆ పేరే పెట్టారు. రెండూ ఒకటే అవడంతో వాళ్ళ అబ్బాయిని ఆజాద్ అని, మా బాబుని చందు అని పిలిచాం. విజయవాడలో నివసించే కామ్రేడ్స్ అంతా ఒకే కుటుంబం వారా అన్నంత దగ్గరగా ఉండేవాళ్ళం. మా పక్క ఇంట్లో ఉంటున్న వేమూరి నాగేశ్వరరావు గారి భార్య శాంతమ్మ, నేను సొంత అక్క చెల్లెల్లా అన్నంత దగ్గరగా ఉండేవాళ్ళం. మా వీధి వాళ్ళంతా మేం ఒకే తల్లి బిడ్డలం అనుకునేవాళ్ళు. శాంతమ్మ మా అమ్మను అమ్మ అని పిలిచేది. నేను పార్టీ పని మీద బయటకు వెళ్ళినప్పుడు కరుణగాని ఏడిస్తే శాంతమ్మే పాలిచ్చేది. నేను వచ్చిన తర్వాత వాళ్ళ అబ్బాయికి నేను పాలు ఇచ్చేదాన్ని. వండిన వంటకాలు కూడా పంచుకునే వాళ్ళం. బెంగాల్లో కరువు రక్కసి విలయతాండవం చేస్తోంది. అప్పుడు కరువు నివారణకు మనం శ్రమ పడాలన్నది పార్టీ. మహిళా సంఘాలతో కలిసి గ్రామాల్లో తిరిగి బట్టలు, బియ్యం వగైరా స్వీకరించే కార్యక్రమాలు చేపట్టాం. పాటల ద్వారా విరాళాలు స్వీకరించాం. కరువు దృశ్యాలను ఎత్తి చూపే ఇది లోకం నాటకంలో నటించాను. బెంగాల్లో పల్లె నుండి పొట్ట చేత పట్టుకొని పట్నానికొచ్చి పూట గడవక తన యవ్వనాన్ని అమ్ముకుంటూ ఆక్రోశించే ఓ మహిళ పాత్ర అది. పేరడిగితే నవ్వుతూ జీవచ్చవాణ్ణని చెప్పే ఆ పాత్రలో మమేకమై నేను నటిస్తుంటే ప్రేక్షకులు అమ్మా మేం చూడలేమంటూ విరాళాలు ఇస్తుంటే మా రాజారావు గారు, అంటే డాక్టర్ గరికపాటి రాజారావు గారు కన్నీరు తుడుచుకుంటూ గ్రీన్ రూముకొచ్చి నటనలో నీవు నాజురు చెల్లెలు అమ్మా అన్నారు. ఆ నాటకం ఉత్తమ నాటకంగా ఎన్నికైంది. నేను ఉత్తమ నటిగా ఎంపికయ్యాను. రాష్ట్ర యువజన విద్యార్థి మహాసభ వేదిక పైన ఆ పోటీలు జరిగాయి. నిర్వాహకులిచ్చిన ఉత్తమ నటి బహుమతి కంటే కూడా సోవియట్ నుంచి వచ్చిన సౌహార్ద ప్రతినిధులు భాష తెలియకపోయినా నా నటనను అర్థం చేసుకొని నాకిచ్చిన బహుమతులను అపురూపంగా అందుకున్నాను. నా నాటకాన్ని అన్ని ప్రాంతాల్లోనూ ప్రదర్శించి మా వంతు సహాయాన్ని బెంగాల్ కరువు బాధితులకు అందించాం. నన్ను నటించమని ప్రోత్సహించిన చంద్రంగారిని, సీతారామయ్యను గుర్తు చేసుకున్నాను.